హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు ఒడిస్సా స్వీట్స్ స్పెషల్ చేస్తున్నాను చూడండి. డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి పొడి, ఇలాయచి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగర్, 2 స్పూన్స్ నెయ్యి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మనం ఎంత రవ్వ వేసుకుంటామో అంత షుగర్ అండి. ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు, మనం అంటే ఎంత తినగలుగుతామో అంత షుగర్ వేసుకొని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మనకి ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అంటే అవి వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నాయి వేసుకున్నాను. కాజు, గుమ్మడికాయ గింజలు, ఇంకా వేరే ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం వేసుకోవచ్చు అండి. మంచిగా వేయించుకోవాలి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాదాం వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే మనం స్టఫ్ చేయడానికి చిన్న చిన్న ముక్కలు కావాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా మంచిగా వేయించుకోవాలి నెయ్యిలో. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. బాగా వేయించుకున్న తర్వాత మీకు కావాలంటే ఇంత ఇది లేకుండా ఉండాలి, కొంచెం మెత్తగా చేసుకోవాలంటే మీరు గ్రైండర్లో కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు తీసేసాను చూడండి, ఈ కలర్ రావాలి. మళ్ళీ 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మనం ఎంత రవ్వ తీసుకున్నామో ఆ రవ్వ అంతా వాటర్ పోసుకోవాలి. అది కొంచెం మసిలిన తర్వాత షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, షుగర్ వేసాను నేను. షుగర్ వేసి ఆ వాటర్లోనే బాగా కలుపుకోవాలి, కరిగేంత వరకు బాగా కలపాలి. అట్లా దాంట్లోనే ఇలాచీ వేసుకోవాలి, ఇలాచీ పొడి కానీ ఇలాచీ కానీ వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ కలుపుకోవాలి చూడండి. మసిలిన తర్వాత ఉండలు కట్టకుండా రవ్వ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, స్లోగా పోసుకోవాలి, ఒకటేసారి పోయకూడదు. కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి. అది ఉండలు కట్టకుండా ఉండాలండి. ఇప్పుడు దగ్గరికి కావాలి. దగ్గరికి వేసిన తర్వాత కొంచెం సోడా వేసుకోవాలి. మన ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు సోడా, లేకపోతే లేదు. దగ్గరికి కావాలి చూడండి. బాగా దగ్గరికి అయ్యి కొంచెం చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించిన తర్వాత కొంచెం వేడి ఉండగానే ఇట్లా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి మన చేతికి రాసుకోవాలి. నెయ్యి చేతికి చూడండి, నెయ్యి చేతికి రాసుకొని మళ్ళీ ఇట్లా దగ్గరికి చేసుకోవాలి. కొంచెం బాగా ఇట్లా బాగా ఇట్లా పిసుకోవాలి. మన పిండి ఎట్లా పిసుకుతాం అట్లా మంచి పిసుకోవాలి. గోధుమ రొట్టెకి పిండి ఎట్లా పిసుకుతాం చూడండి, అట్లా మన చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకోవాలి. అట్లా బాగా కొంచెం గోరెచ్చగా ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి. ఇట్లా మెత్తగా బాగా చేసుకోవాలండి. నెయ్యి రాసుకోవాలండి. కొంచెం 2 చేతులకి ఇట్లా నెయ్యి రాసుకొని ఆ ఉండలు చుట్టుకోవాలి. ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలండి. అంత ఇట్లా చేసుకోవాలి. అంత చేసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఇట్లా స్టఫ్ చేయడానికని కొంచెం ఇట్లా గిన్నెలాగా చేసుకోవాలి. దాంట్లో స్టఫ్ పెట్టుకోవాలన్నమాట. దాంట్లోనే ఇట్లా పగుళ్ళు రాకుండా చూసుకోవాలి. మళ్ళీ మూసిన తర్వాత పగుళ్ళు ఏమి ఉండకూడదు.
ఒక స్పూన్ అంతా ఎక్కువ పెట్టకూడదండి, మరి ఎక్కువ పెడితే మళ్ళీ అంతా బయటకు వస్తుంది. కొంచెం కొంచెం పెట్టుకోవాలి స్టఫ్ కూడా లోపల. మీకు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు పొడి, కొంచెం ఒక ట్రిప్ ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. బాగా ఇట్లా ఇరిగిపోకుండా ఉండాలి, స్టఫ్ బయటికి రాకుండా ఇరిగిపోకుండా చేసుకోవాలి. అట్లా చేసుకోవాలి చూడండి అన్నీ. ఇప్పుడు స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకునండి, నూనె పోసుకోవాలి. ఇప్పుడు చూడండి బాగా నూనె కాగాలి, ఎందుకంటే కొంచెం చల్లగున్నా వేయకూడదు, బాగా కాగింది చూసుకోవాలి. మరీ ఎక్కువ కాగకూడదు, మరీ తక్కువ కాగకూడదు. మంచి కొద్ది కాగిన తర్వాతనే వేయాలి. అంత కట్లెట్ లాగా చేశాను చూడండి, కట్లెట్ లాగా చేసుకొని అవన్నీ వేసుకోవాలి. నెమ్మదిగా తిప్పాలండి, ఎమ్మటే తిప్పకూడదు. కొంచెం బాగా వేగిన తర్వాత కొద్దిగా అప్పుడు తిప్పాలి, లేకపోతే ఇరిగిపోదు. దాని లోపల నుంచి స్టఫ్ బయటకు వస్తుందండి. బాగా నూనె కాగాలి, కాగిన తర్వాత వేయాలి. అట్లా నెమ్మదిగా తిప్పుకోవాలి. అందుకే చిన్న స్పూన్ తీసుకున్నాను నేను. అట్లా నెమ్మదిగా తిప్పాలండి. ఇప్పుడు గోల్డ్ బ్రౌన్ కలర్ రావాలండి, తీసేసేయాలి. ఇప్పుడు అట్లా నెమ్మదిగా తీసుకొని ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలండి. అన్నీ తీసి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు తినేది చూడండి, బాగా రుచిగా ఉంటాయి. ఇవాళకి ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.